సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేది లేదన్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్లో ఉద్యమకారులపై రేవంత్ రెడ్డి తుపాకీ ఎక్కుపెట్టిన సంగతి ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు. గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజమని అన్నారు. ఏవైతే 420 అబద్ధాలను నమ్మి దొంగల చేతికి అప్పచెప్పారు. ఇది ఈ నష్టం తప్పదు. ఇలా ఏ ఊరికి పోయినా ఆవేదన తెలంగాణకు పచ్చి వ్యతిరేక తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే మీ అందరికి తెలిసి ఎవరు మర్చిపోలే మనం ఎవరో మర్చిపోలే. కరీంనగర్ కు రైఫల్ తీసుకొని వచ్చినటువంటి సంఘటనలు మనం మర్చిపోలే. ఎవరికి వ్యతిరేకంగా వచ్చినాం? తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వచ్చినాం. చంద్రబాబు నాయుడు సంఖ్యలో ఉండి తెలంగాణ ఉద్యమాన్ని అంచనా కోసం పనిచేశాం. ఈయనకు కపట ప్రేమ వలక వస్తున్నాం ఉద్యమకారుల మీద. ఒక అప్లికేషన్ తీసుకున్నాం కదా, ఏం చేస్తావు చేయించాం. ఇలా వచ్చినటువంటి ప్రభుత్వం చాలా రాక్షసంగా ప్రవర్తిస్తా ఉన్నారు. నాయకులు అట్లే ప్రవర్తిస్తా ఉన్నారు. మాకు అధికారం వచ్చింది, మా మొదటి ఉన్నటువంటి మరి ప్రజల సమస్యలను పట్టించుకొని 5 సంవత్సరాల వల్ల బాధ చేసి ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పి చేసిందని అనిపించుకోవాల్సినటువంటి విషయాన్ని పక్కకు పెట్టి టార్గెట్ చేస్తున్నారు. మీ ముఖ్యమంత్రి కావచ్చు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీ మంత్రులు కావచ్చు, ప్రజలను మరి రకరకాల భాషతో కూడా దూషిస్తున్నారు. మీ మంత్రులు మాట్లాడేటువంటి భాష చూస్తే సభ్య సమాజమే కనిపించుకునేటువంటి పరిస్థితులలో ఈరోజు ఉన్నది. రైతు చాలా బాధపడుతున్నారు. రైతు బంధు రాలేదని అడిగితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.